अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రెండు విషయాలు తెలియజేశారని ఈ రోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. దాంట్లో ఒక విషయం ఏమిటంటే, మనం చనిపోయిన తర్వాత మన యొక్క జనాజా నమాజులో అంతిమ యాత్రలో 40 మంది కనుక విశ్వాసులు పాల్గొంటే అదొక విషయం. మరియు ప్రతిరోజు మస్జిద్కి వెళ్ళి జమాత్తో 5 నమాజులు చదివే ఈ యొక్క విషయం గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ యొక్క విషయాల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని హజరత్ జాబిర్ రజల్లాహు గారు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారు. ఈయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శిష్యుల్లో ఈయన కూడా ఒకరు. 5 పూటల నమాజు చేయటం ఎలాంటిది అంటే, మీ ఇంటి ముందు ఒక నది పోతూ ఉంటే ఆ నదిలో ఒక వ్యక్తి ప్రతిరోజు 5 సార్లు వెళ్ళి స్నానం చేస్తే అతను ఏ విధంగా పరిశుభ్రంగా ఉంటాడో, ప్రతిరోజు 5 నమాజులు చదివే వ్యక్తి కూడా 5 నమాజులు చదివే వ్యక్తి కూడా అలానే ఉంటాడు అని చెప్పడం జరుగుతూ ఉంది. అల్హమ్దులిల్లా. అంటే అతని యొక్క ఆరోగ్యపరంగా, ఆత్మపరంగా, శారీరక పరంగా మరియు దేవుని దృష్టిలో అతను ఆ విధంగా ఉంటాడని చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రతిరోజు మస్జిద్కి వెళ్ళి జమాత్ తోటి 5 నమాజులు చదివే వ్యక్తికి అనేక పుణ్యఫలాలు ఉన్నాయి. ఒంటరిగా చదివే నమాజ్ కంటే కూడా జమాత్తో చదివితే గనక మరి 27 రెట్ల మరి ఇంకా అధికంగా అల్లాహ్ తలిస్తే పుణ్యాలు ఇస్తాడు అని, మరియు జమాత్తో నమాజ్ చదవటం వల్ల అనేక రకాల అస్రాతుల నుంచి, అనేక రకాల జిన్నులు మరియు సైతాన్లు, దిష్టి, చాతబడి ఇటువంటి అనేక ఇబ్బందుల నుంచి జమాత్ తోటి మస్జిద్కి వెళ్ళి చదవటం వల్ల ఇలాంటి అనేక రక్షణలు దొరుకుతుంది అని, ఖురాన్ చదవటం, ఖురాన్ వినటం, నమాజ్ చదవటం, జమాత్తో కలిసి నమాజ్ చదవటం, మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదవటం, 5 నమాజులు చదవటం, వీటిల్లో అనేక రకాల పుణ్యాలు ఆరోగ్యపరంగాను ఆధ్యాత్మిక పరంగాను దాగి ఉన్నాయని ఖురాన్లోను మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకో విషయం కూడా చెప్పారు. అదేంటంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క విషయం చెప్పారని ఇబ్నే అబ్బాస్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. అదేమిటి? ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే ఆ మరణించినటువంటి వ్యక్తి పైన ఇంకొక ముస్లింల్లో కొన్ని హక్కులు ఉన్నాయి. సలాం చెప్తే అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్ అని అత్యుత్తమ పద్ధతిలో, మంచి పద్ధతిలో చెప్పడం, తుమ్మితే జవాబు చెప్పడం, అదేవిధంగా ఆ జవాబు చెప్పిన దానికి మళ్ళీ తిరిగి జవాబు చెప్పడం, మరియు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే పరామర్శించడం, ఎవరైనా మరణిస్తే వారి యొక్క